అందరికీ నమస్కారం. విద్యార్థుల గురించి ఒక గొప్పనైనటువంటి పరిహారం మీ అందరికీ ఈరోజు తీసుకువచ్చాను. కేవలం విద్యార్థులే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వారికి అందరికి కూడా ఇది గొప్పనైనటువంటి పరిహారం. మీ పిల్లలు పరీక్షలంటే భయపడుతున్నారా? ఎంత చదివినా కూడా గుర్తుండట్లేదా? అన్ని చదివి కూడా పరీక్షల సమయానికి ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ చక్కనైనటువంటి పరిష్కారం, గొప్పనైనటువంటి మార్పును మీ పిల్లల్లో తీసుకువస్తుంది. 4 బుధవారాలు మీ పిల్లలచే 21 గరిక, వాటిని దూర్వాలు అంటారు, అవి తీసుకొని దగ్గరలో ఉండే వినాయకుని దేవాలయానికి వెళ్లి 4 ప్రదక్షిణాలు, కేవలం 4 ప్రదక్షిణములు చేయించి పిల్లల చేత అది స్వామివారికి సమర్పణ చేయించండి. 4 వారాలు అయిపోయిన తర్వాత 21 మోదకులు లేదా ఉండ్రాళ్ళు స్వామివారికి నివేదన చేయించి మీ పిల్లల చేత దేవాలయంలో ఉండే భక్తులందరికీ కూడా పంపిణీ చేయించండి ప్రసాదంగా. ఇలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రము ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం మర్చిపోవద్దు. ఇలా 4 వారాలు చేసి చూడండి. అత్యద్భుతమైనటువంటి, మీరు ఊహించనంతటి గొప్పనైన మార్పు మీ పిల్లల్లో కనబడుతుంది. కేవలం పిల్లలనే కాదు, విద్యార్థులనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారైనా, ఎంట్రన్స్ రాసేవారైనా, పెద్దలకు అందరికి కూడా ఇది గొప్పనైనటువంటి పరిహారం. ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా ఉంటే వారందరికి కూడా మన వీడియోని షేర్ చేయండి. అందరూ కూడా ఓం గణేశాయ నమః అని కామెంట్ లో తెలియజేయండి. నమస్కారం.